మాట చేయడం కొడుకులో దశలోనికి రాసిన చదువుతాడు. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ మాటలు? దేవుని వాక్యం మాటలు, జీవవంతమైన మాటలు, జీవాహారమైన మాటలు, జీవ చేసే మాటలు. ఈ మాటలు మాత్రమే మనను ఆదరిస్తాయి. కాబట్టి నీవు నా మీద కోపపడ్డావు, మరలా నీ కోపం చల్లారింది. కాబట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను, నీవు నన్ను ఆదరించుచున్నావు లేదా అప్పుడ చేర్చుకొచ్చున్నావు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమన్నాడు? ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు క్షణాస్త్రము, ఆయన నాకు రక్షణాధారమాయను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నీ రక్షణకు ఆధారం ఎవరు? ఎవరండి? దేవుడే. దేవుడే నీకు రక్షణ కలుగ చేస్తున్న వాడు ఆయనే. సరే, మరి రక్షణ ఎలా కలుగుతుంది? రక్షణ ఎలా కలుగుతుందా? మారు మనసు. ఇప్పుడు మారు మనసు ఎలా కలుగుతుంది? రక్షణ సువార్తను వినడం ద్వారా రక్షణ కలుగుతుంది. ఏం వినడం ద్వారా? సువార్తను వినడం ద్వారా రక్షణ కలుగుతుంది. సువార్తను అంగీకరించడం ద్వారా మనము రక్షింపబడతాం. దేని ద్వారా? సువార్తను అంగీకరించడం ద్వారా మనము రక్షింపబడతాం. కాబట్టి మనకు రక్షణ కలగాలి అంటే కనుక సువార్తను మనము వినాలి. ఏం చేయాలి? సువార్తను వినాలి. వినిన దాని యందు విశ్వాసం ఉంచాలి. వినిన దాని యందు విశ్వాసం ఉంచాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. వాడు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయదు? వినని వారిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు దిగురు? ప్రకటించేవాడు పంపబడి ఎట్లు ప్రకటించుదురు? ఎందు విషయం అది ఉత్తమమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించు వారి పాదములతో సుందరమైనది అని రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రభువు నామములో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే మనం రక్షింపబడతాం. ఆ మాట ఎక్కడ 10వ అధ్యాయం 9వ వచనం అన్నమాట. రక్షణ అనేది యేసే ప్రభువును ఒప్పుకుంటే రక్షింపబడతాం అన్నాడు. అయితే యేసే ప్రభువును మనం ఒప్పుకోవాలంటే ముందుగా మనకు సువార్త తెలియాలి కదా. సువార్త తెలియాలంటే ప్రకటించేవాడు ఉండాలి కదా. ప్రకటించేవాడు పంపబడకపోతే ఎలా ప్రకటన చేస్తాడు? కాబట్టి ఒకదానికి ఒకటి లింకప్ అయ్యాడు అనమాట. వీటన్నిటికీ మూల కారణం అంటే దేవుని యొక్క మాట వినుట. ఎందుకంటే అర్థం చేస్తే అక్కడ ఏడు వచ్చింది కదా, మాట వినుట వల్ల విశ్వాసం కలిగి వినుట క్రీస్తుని కూర్చుని మాట వల్ల. కాబట్టి మనం వింటే విశ్వాసం కలుగుతుంది, విశ్వసిస్తే రక్షింపబడతాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ వచ్చాము. ఎక్కడికి? యెషయాలో వచ్చాము. ఏముంది? ఇదిగో నా రక్షణకు కారణభూతులకు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. మన రక్షణకు కారణభూతులైన దేవుడిని మనం ఏం చేయాలంట? నమ్ముకోవాలి. ఏం చేయాలంట? అని మనం ఏం చేస్తాం? అమ్మేసుకున్నాం. ఏం చేస్తాం? అమ్మేసుకున్నాం. ఎందుకు చెప్పినా సువార్తను కూడా అమ్మేసుకుంటున్నారు. సువార్తను ఏం చేస్తున్నాడు? అమ్మేసుకున్నాం, బేరం పెట్టేస్తున్నారు. కాబట్టి అంటున్నాడు, నేను ఆయనను నమ్ముకున్నాను కాబట్టి నేను భయపడను. ఎవరు భయపడరు? దేవుడిని నమ్ముకున్న వారు భయపడరు. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా. ఎందుకని మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడవలసిన పని మనకు లేదు. వాక్యం మనం తప్పు చేయమని చెప్తుందా? నువ్వు చేసే తప్పుని ఎత్తి చూపిస్తుంది. ఇది చెయ్యొద్దు అని చెప్తుంది.
కాబట్టి దాని ద్వారా ఏమవుతుందంటే నీతిమంతులుగా నీతిమంతురాలుగా తెచ్చబడుతున్నాం. కాబట్టి నీవు భయపడవలసిన పని లేదు. తర్వాత ఏమన్నాడు? నా బలము, నా కీర్తనాస్వము, నా రక్షణాధారము ఎవరు? యెహోవాయే. నీ బలం ఎవరు? యెహోవాయే. మాట్లాడు కదా, యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది యెహోవా. దానికి స్తోత్రం. మన బలం ఎవరంట? మరి మనం ఎవరిని కీర్తించాలి? ఎప్పుడు కీర్తించాలి? నిత్యము ఎల్లప్పుడూ కీర్తించాలి. మనమే చేస్తాం, ఎందుకు చెప్పండి? మనం చేస్తాం. ఎల్లప్పుడూ కీర్తిస్తున్నామా? ఎల్లప్పుడూ కీర్తిస్తున్నామా? అప్పుడప్పుడు కీర్తిస్తామా? ఎప్పుడంట? అప్పుడప్పుడు. దానికి బాగా చెప్పండి కనుక యాకోబు రాసిన 5:13 యాకోబు గురించి మంచి మాట మాట్లాడతారు. 5:13 మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థించేవారు, ఎవరికైనా సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడగలను. ఎప్పుడు కీర్తన పాడాలన్నా? అమ్మా ఇప్పుడు నిజం చెప్పడం సంతోషం కలిగినప్పుడు ఎంతమంది కీర్తన పాడుతున్నారు? అసలు దేవుడే ఇక్కడ మనం గడే ఆ పక్కింటోడు, ఆ పొరుగుంటోడు, ఆ ఎదురింటోడు, ఆ ఇంట్లో అంతే. ఆ తప్పుపోయిన కుమారుడు వల్లే మనం సంతోషిస్తూ ఉంటాం. అన్నీ ఉండడానికి దేవుడు గుర్తున్నాడు మనకి. ఏమి లేకపోతేనే దేవుడు మనకి గుర్తొస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, నీవు ఎప్పుడు కీర్తించాలంటే కనుక సంతోషము కలిగినప్పుడు ఆయనను కీర్తనను నీవు పాడాలి. కీర్తన 47 కూడా కీర్తన మంచి మాట మాట్లాడతారు. ఏంటంటే సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనితో దేవుడి గురించి ఆపాదము చెయ్యుడి. ఎప్పుడంటే జయధ్వనులతో. ఏ కీర్తన? దేవుని గురించి ఆపాదన చేయాలి, దేవుడికి అనుభవించాలి. దేవుడు మహోన్నతుడు అని చెప్పి, ఆయన మహాభయంకరుడు అని చెప్పి, ఆయన సర్వభూమికి సర్వ సృష్టికి కారణభూతులు అని చెప్పి మనం ఆయన నిత్యము కూడా కీర్తించే వారముగా, కొనియాడే వారముగా, గణపరిచే వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం లేఖనాల పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతున్నది. కాబట్టి నేను భయపడను అంటున్నాను. ఎవరు ప్రవక్త అయినా దేవుడిని నమ్ముకున్న వారు కూడా అట్లీగానే ధైర్యముగా ఉండాలి. కనుక వాక్యం మనలో ఉండాలి, వాక్యము మనతో ఉండాలి. దేవునితో మనతో దేవుడు సహవాసము చేయాలి. ఓకేనమ్మా? దేవునికి స్తోత్రం. గదవసేనాడు 3వ కావున మీరు ఆనందపడి రక్షణాకారములైన బావుల నుండి నీళ్లు చేరుకోండి. ఏ నీళ్ళు? రక్షణకు ఆధారమైన బావి. నీరు అనగా వాక్యము. నీరు అనగా వాక్యము. వాక్యం అనే నీరు ఎప్పుడు కూడా తోడుకుంటూ ఉంటే కనుక, అంటే నిత్యము వాక్యాన్ని నీవు ధ్యానిస్తూ ఉంటే కనుక, పఠిస్తూ ఉంటే కనుక, అది నీ రక్షణకు ఆధారముగా నీ చుట్టూ ఒక కవచంగా నీకు ఉపయోగపడుతుంది. ఏంటిది? దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క మాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఆనందపడి. ఏం చేయాల? ఆనందపడి రక్షణాధారములైన బావుల నుండి నీళ్ళు చేరుకోండి. ఇంకా మీరు బాగా చెప్పండి కనుక సమాజ స్త్రీ కోసం తెలుసు కదా. సమాజ స్త్రీ ఏం చేస్తుంది? నీళ్ళు చేరుకోవడానికి బావు దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చారు, వచ్చారు. వారిద్దరికి మధ్య సంభాషణ అందరికీ తెలుసు కదా. ఈ బావు చాలా ఓపిగా ఉంది, నీళ్ళు చేరుకోలేకపోతున్నాను, కాబట్టి నాకు అంతే చేయము బొక్కలిచ్చినాడు, నేను మళ్ళీ నీళ్ళు చెప్పుకోకూడదు. దేవుడు ఏమన్నాడు? ఇది కాదు అదన్నా దేవుడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఆయన మనకు రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేరుకున్నాక వాక్యమును మనం దినదినము కూడా ఏం చేయాలి? చదవాలి.
అధ్యయనం చేయాలి. దేవునికి స్తోత్రం. అతనుడు ఆ దినమున మీరు ఎలాగందురు యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఎవరంట? యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన కార్యములను ప్రచురము, ఆయన క్రియలను ప్రచురము చేయుడి. ఎక్కడ ప్రచురం చేయాలంట? జనములలో. ఎక్కడ? మనం ఒక్కడే కాదు, అనేక మంది ఉన్న చోట, కొద్ది మందిగా కూడి ఉన్న చోట మనం ఎవరిని గురించి మాట్లాడాలి? దేవుని గురించి మనము మాట్లాడాలి. ఎంత చదువుకున్న కీర్తన మనం చదువుకున్నది ఒకటి చదువుకున్నాం కదా, రెండులో అన్నిటికీ మాట్లాడతాం. దేవుణ్ణి ఎప్పుడు మనం స్తుతించాలి? ఉదయం మొదలు రాత్రి వరకు మనం దేవుణ్ణి స్తుతించాలి అంటారు. జనములలో ఆయన కార్యములను తెలియచేయండి అంటాడు, ప్రకటించేయండి అంటాడు, ఆయన గురించి పాడండి అంటాడు, ఆయనను కీర్తించుడి అంటాడు. అదే చెప్పము 92, 110, 111, 2 అదే ఉంటాయి. సో కాబట్టి ఎక్కడ దేవుడి గురించి మనం తెలియచేయాలంటే జనములలో. ఓకేనమ్మా? ఎక్కడా ఇంకా బాగా తెలిసిన వాటిని చెప్పనా? 116 చెప్పిన 13 వచ్చే 116 ఎందుకు వచ్చిందే? రక్షణ పాత్రను చేతపించుకుని యెహోవా నామమును ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను, ఆయన ప్రజలందరి ఎదుటనే. ఎక్కడ చెల్లించాలన్నా? దేవుని ప్రజలైన వారి ఎదుట దేవునికి మొక్కుబడి చెల్లించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ విషయమైనప్పటికీ కూడా దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఆయనను స్తుతించండి, ఆయన నామమును ప్రకటించండి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయండి. ఆయన నామము ఘనమైనది. ఆయన నామం ఎటువంటిదంట? ఘనమైనది. ఘనమైన నామం, బలమైన నామం, దీవించు నామం, పరిశుద్ధ నామం. ఎవరి నామం? యేసయ్య నామం. దేవునికి స్తోత్రం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు, పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దీనికి స్తోత్రం. ఎవరి నామంలో? దిగారా అలగొట్టారు, అద్భుతంగా చేశారు. నువ్వు చూస్తున్నావే పత్రిక పాటిలో అపోస్తల కార్యాల 3వ అధ్యాయంలో పేతురు యోహాను గారు సమారణ దేవాలయం దగ్గర పుట్టినది మొదటి గుట్టువాడగా మనుషులను మోసుకుని రావడం. అతను అనుదినము కూడా దేవాలయం దగ్గర వెళ్ళి వారిని భిక్ష అడుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో పేతురు యోహాను గారు కూడా ప్రార్థన చేయడానికి కానీ ప్రార్థన సమయంలో 3 గంటల సమయంలో వారు దేవాలయంలో ఎక్కి వెళ్ళుచున్న సమయంలో వారిని కూడా ఏం చేశాడు? వారి యొక్క ఏమైనా దొరుకునేమో జరిగిందా? వాడు దేని కోసం ఆశపడ్డాడు? ఇహలోక సంబంధమైన ధనం కోసం ఆశపడ్డాడు, ఇహలోక సంబంధమైన అవసరం తీరుతుందని ఆలోచన కలిగాడు. కానీ దేవుడు అతనికి పరలోక సంబంధమైన వరము, అద్భుతాన్ని దేవుడు అక్కడ పేతురు గారిలో నుంచి, యోహాను గారి నుంచి దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఆయన నామము ఘనమైనది. ఎవరి నామము? దేవునికి స్తోత్రం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ ఘనమైన నామమును మరిచి ఈ ఘనం కోసం మనం పరిగెడుతున్నాము. యెహోవాకు సంబంధమైన ఘనత కోసం, గొప్పల కోసం దెబ్బలు పడుతున్నాం, అప్పులు చేస్తున్నాం, చివరికి ప్రాణాలు కూడా. కాబట్టి ఒకసారి ఆలోచించాం. దేవుని నామము ఘనమైన నామము. భక్తులు పాడతారు, చిన్న నుంచి పాట, చాలా ఇష్టమైన పాట. ఇప్పటికీ గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా,
ఎన్నతగిన భారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఎన్నతగిన భారమైన మమ్ము కనికరించావు. మా దినములు పొడిగించి సజీవులుగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము. నిన్నే అనుసరింతము జీవితాంతము. దేవునికి స్తోత్రం. గనులైన వారు నటించిపోతున్నారు, ధనమున వారు మరణించిపోతున్నారు. ఎంత తగని వారమైన మనలను దేవుడు ఎన్నుకుని కనికరించి మనకి దినములు పొడిగించి ఆయుష్నించి ఆరోగ్యం ఇచ్చి నన్ను కాపాడుతున్నా బాబు, నన్ను స్థుతించినా బాబు అంటే మనం చేస్తున్నాం. వాక్యం అంటుంది, నన్ను గణపరచు వారిని నేను కావున నీ నామం వెలిగిన వారు నన్ను గణపరచు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము తెలిసిన వారు, దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారు ఆయనను గణపరుస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయండి. ఆయన నామము ఘనమైనది. జ్ఞాపకమునకు 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 ఎప్పుడు ఎల్లప్పుడూ ప్రతిదినము ప్రతినిత్యము ప్రతి సమయంలో కూడా దేవుని నామము మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. దేవుడే కనుక మనల్ని మరచిపోతే ఒక్క క్షణం మనం చేయి విడిచిపెడితే మన టికెట్. కాబట్టి దేవుని యొక్క నామమును జ్ఞాపకం తెచ్చుకోవాలి. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఎవరిని గూర్చి? యెహోవాను గూర్చి కీర్తన, ఎలుగెత్తి కీర్తన పాడాలి. ఎలా పాడాలి? ఎలుగెత్తి కీర్తన పాడాలి. అంతే కదా. యేసు క్రీస్తు వారిని గాడిద మీద యెరూషలేము పురవీధులలో ఊరేగిస్తున్న స్థలంలో అక్కడ ఏమైనా మైకులు ఉన్నాయా? మరి ఏం చేశారు ప్రజలు? ఏం చేశారు? దావీదు కుమారునికి జయము, హోసన్నా, వచ్చుచున్న వారు స్థిరపబడిగా దేవుని నామమున గణపరిచాం, హెచ్చించాం. మనం కూడా అలా చేయాలి. మనం ఏం చేస్తామంటే దీనికి అలవాటు పడిపోయి పాడమంటే ఎక్కడ గుర్తుపోద్దు, ఎక్కడ మళ్ళీ గుర్తు తిరిగి రాస్తారని చెప్పి మనం ఇదింటి వదలపడడం, ఇది లేకుండా వదలపడడం. దేవునికి స్తోత్రం. ఇది శాస్త్రం కాదు, ఇది మాత్రం శాస్త్రం. దేవునికి స్తోత్రం. యెహోవాను గూర్చి కీర్తన పాడుడి. ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచును. భూమి అంతటను ఇది ఎక్కడంట? దేవుని కూర్చున్న సువార్త ఎక్కడ ప్రచురం చేయాలి? భూమి అంతటా. ఎక్కడంట? భూమి అంతటా. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను మార్కు 16 ప్రకటించావా? ప్రకటిస్తున్నావా? కనీసం పోనీ ట్రై చేస్తున్నావా? అదే నాకు సమయం లేదండి. ఆదివారం నా దగ్గర చుట్టాలు వచ్చారండి. ఆదివారం మా ఆయన శుభ్రంగా మంచి అంతే. దేవునికి స్తోత్రం. కాబట్టి అంటున్నాడు, భూమి అంతటా, భూమి మీద నివసించిన ప్రతి ఒక్క జీవకోటి కూడా దేవుని నామమును స్తుతించవలసినదే, కనపరచవలసినదే. దేవునికి స్తోత్రం. సియోను నివాసి. ఏ నివాసి? సియోను. సియోను పాటలు సంతోషముతో పాడు. ఏ సియోను? ఆ సియోను. ఈ సియోను కాదు, ఎక్కడున్న సియోను మందిరాలు కాదు. ఆ సియోను పరలోక పట్టణము, పరిశుద్ధులుండే పట్టణము, దేవుడి నివాస స్థలము, దేవుడుండే చోటు. ఆ సియోనుకు మనందరం కూడా వెళ్ళే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి సియోను నివాసి ఉత్సాహంతో బిగ్గరగా చేయాలి. ఎలా చేయాలి? బిగ్గరగా చేయాలి. ఎలా చేయాలి? బిగ్గరగా, గట్టిగా, స్వరమెత్తి, గంభీరంతో, గంభీర ధ్వనితో ప్రచురించుట మంచిది అని చెప్తున్నాక దావీదు అలాగే చేశారు. తమ్ముడితో సుధారతో చివరికైతే 150 కీర్తన అంతా. కాబట్టి దేవుని అవసరంలో గంభీర ధ్వని గల, ఉత్సాహ ధ్వని గల, బిగ్గరగా మనం దేవుని గురించి కీర్తన పాడే వారంగా ఉండాలి, స్తుతించే వారంగా ఉండాలి. ఈ మధ్యలో ఉన్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు
ఎవరి మధ్యన ఏమన్నారు? ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. కాబట్టి కీర్తన 127:3-4 నిన్ను కాపాడువాడు చాలా చెప్పిన వాక్యం బైబిల్ అలా బైబిల్ నిన్ను కాపాడువాడు కునుకడు అంతే. ఇశ్రాయేలును కాపాడువాడు ఇశ్రాయేలుగా నువ్వు ఇశ్రాయేలు కాదా? అదే అదే ఆ ఇశ్రాయేలు కాపాడువాడు కొండలేదు నిద్రపోలేదు. కాబట్టి 40 దినముల ఆత్మీయ యాత్రలో దేవుడు వారికి తోడుగా ఉండి వారు వేసుకున్న వస్త్రములు చెప్పులు వారికి నిరసన అదండి. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఆయన పొందుకున్నాం తోమా గారి ద్వారా. ఎవరి ద్వారా? మన భారతదేశం స్వాతంత్రం వచ్చింది మరే కొనుక్కోవడం. అందుకే 2 మాటలు రాశాడు చెప్తున్నాడు. నిన్ను కాపాడేవాడు మనం కాపాడేవాడు. ఇశ్రాయేలు కాపాడేవాడు మాత్రం మరి అటువంటి ఇశ్రాయేలీయుల యొక్క వంశంలో గోత్రంలో పుట్టినవాడుగా యేసుకు ప్రదానం చేయబడిన కన్యకగా మరియకు పుట్టినటువంటి యేసు వారిని అంగీకరించడం ద్వారా ఆ ధన్యతను మనం పొందుకున్నాం, ఆ అర్హతను మనం పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. సో కాబట్టి నీవు నేను ఏం చేయాలని చివరిగా అన్నాను కూడా ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. ఎవరైనాడు? గనుడు మన దేవుడు. ఎటువంటి దేవుడు అన్నా? గనుడు. కాబట్టి అటువంటి గనుడైన దేవుడు పత్రిక పాఠ్య భాగంలో ఏ గంటలకి? పగలు 3 గంటలు. పత్రిక పాఠ్య భాగంలో అన్ని గంటలు చదువుకుంటే రాసుకోవాలి. పగలు 3 గంటలు. ఎన్ని గంటలు కదా? 3 గంటలుగా ప్రారంభం చేసుకున్నాం కదా. దేవునికి స్తోత్రం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురు యోహాను దేవాలయానికి ఎదురుచుండగా దేవునికి స్తోత్రం. అంటే 3 గంటలకు పేతురు యోహాను గారు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు, దేవాలయానికి ప్రవేశించబోతూ ఉన్నారు. ఆ సమయంలో వారికి ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు కనపడ్డాడు. ఆ యవనస్తుడికి ఉన్నటువంటి బలహీనత ఏంటి? పుట్టినది మొదలుకొని పుట్టివాడైన ఒక మనుష్యుడు అని రాయబడింది. దేవునికి స్తోత్రం. అతడు మోసుకొని పోబడుతూ ఉన్నాడు. అతడు పుట్టినది మొదలుకొని అంగవైకల్యంతో నడవలేని స్థితిలో పుట్టివాడుగా కనబడుతూ ఉన్నాడు. అటువంటి పుట్టివాడిని గురించి ఇక్కడ దేవుడు చేసిన అద్భుతాన్ని మనం చూడబోతున్నాం. తర్వాత చూద్దాం. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్ష మడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారము దేవాలయ ద్వారం వద్ద ఉంచుచూ వచ్చేది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అంటే చాలా మంది భావించారు కానీ టెంపుల్ దగ్గర బిడ్డలే వెళ్ళిపోవడం ఎక్కడి నుంచే మొదలవాడ. ఎక్కడి నుంచి మొదలైంది? ఎక్కడి నుంచే బైబిల్ రాయకుండా వచ్చేసారు మీ దేవుడు అందరూ కూడా. ఎవరో రాలా? వచ్చారా? బైబిల్ తర్వాతే అందరూ వచ్చారు, గుర్తుకొచ్చారు అందరూ కూడా. కాబట్టి అడుగులో వాళ్ళు ఎక్కువ అన్నాడు. మన దేవాలయంలో వాళ్ళమ్మ గుళ్ళు అంటుంటారు. వాళ్ళు వెళ్ళలేదు ఉండగల లోపలికి వెళ్ళే టైంలో అవన్నీ కూడా ఆక్యుపై చేస్తున్నాం కదా అందరూ. నాది అలాగా ఇతను కూడా ఏం చేస్తున్నాడంటే కనుక భిక్ష పడగడానికి తన జీవనోపాధి కోసం ఆ దేవాలయం ద్వారం వద్ద కూర్చుని పెడుతూ ఉన్నారు. కొంతమంది యవనస్తులు అతను మోసుకుని వచ్చి ప్రతి దినము కూడా ఎప్పుడంట? ప్రతి దినము. అంటే ప్రార్థన ఒక రోజే జరుగుతుందా? వారంలో ప్రతి దినం జరుగుతుందా? అమ్మా దేవుని స్తోత్రం. కాబట్టి ప్రతి దినము కూడా మనము దేవుడిని స్తుతించవలసిన వారమే. ఇక్కడ కూడా ప్రతి దినము కూడా దేవాలయంలో, శృంగారం అనే దేవాలయంలో దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి కొంతమంది ఆ యవనస్తులను మోసుకుని వస్తున్నారు. దేవాలయం ద్వారం దగ్గర
అతను కూర్చోబెడుతున్నారు. తర్వాత ఏమైంది? పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించినప్పుడు వాడు చూసి భిక్ష పడుతుగా. అంటే పేతురు యోహాను గారు అప్పట్లో ఎలా వచ్చినాము? మనం దేవాలయానికి రమ్మంటే ఎలా వస్తాము? నిజం చెప్పండి. దేవాలయానికి రమ్మంటే ఎలా వస్తామంటే ఎక్కడ చేతులు నలిగిపోతాయో రేపు పొద్దున్న మళ్ళీ ఏదైనా ఫంక్షన్ చేసేవాళ్ళకి ఉండదాము, ఎక్కడ మళ్ళీ నీట్గా రెడీ చేయకపోతే మళ్ళీ ఇవన్నీ దాసేసి పౌరం చేసి ఎప్పుడు కట్టుకొచ్చిన పాటించే పాట పాస్పోర్ట్ దాసన్న ఏ కట్టుకుంటాం. అదే కనుక ఒక దగ్గర ఏదైనా ఫంక్షన్ ఉంది, ఏదైనా కార్యక్రమం ఉంది, అప్పుడు ఏం చేద్దాం? అది మన పరిస్థితి. కానీ ఇక్కడ పేతురు యోహాను గారు ప్రత్యేకింపబడిన వస్త్రములు అంగీలు ధరించుకుని దేవుని సన్నిధిలోకి వస్తున్నారు కాబట్టి, అంగీలు ధరించుకున్నారు కాబట్టి వారి యొక్క ఏమైనా ఘనంగా దొరుకుతుంది అన్న ఉద్దేశంతో అతడు వారిని చూసి ఏమడిగాడ? భిక్షం అడిగాడు. ఏమడిగాడు? భిక్షం అడిగాడు. మీకు అందరూ ఒకటే చెప్తున్నాను, ప్రతి ఆదివారం పండగ రోజే, ఓన్లీ జ్యేష్ఠ పండుగ కాదు, ప్రతి ఆదివారం పండగే, ప్రతి ఆదివారం జ్యేష్ఠే, ప్రతి ఆదివారం యేసుక్రీస్తు లేచిన రోజే. పండగ రోజు ఎలా ఉన్నామో అలాగే ఆదివారం కూడా. అంతేకాదు ఓన్లీ ఈ ఆదివారం బుద్ధి పట్టడం, పాత పట్టడం, ఏదో మూమెంటేషన్ పట్టలు చేసుకుని ఆ ఒక్కవారం మాత్రం మంచి చేసి రాకూడదు. అర్థమవుతుందమ్మా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, వాడు లోపలికి వస్తున్న సమయంలో వాడు అతన్ని భిక్షం అడిగాడు. పేతురు యోహాను గారు వాడిని ఏం చేశారట? వాడు వైపు ఒకసారి చూసారు అన్నమాట, క్లియర్గా అంటే అబ్జర్వ్ చేశారు. వాడి వైపు తేరి చూశారు. అంటే వాడి హృదయంలో ఏముందా అని చెప్పి అక్కడ వాడు పరిశీలన చేస్తున్నారు. అలాగే దేవుడు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిన్ను నన్ను కూడా పరిశీలన చేస్తాడు. ఎలా వచ్చామా, ఎలా కూర్చున్నామా, ఎలా వింటున్నామా అని. అంతే తప్ప వచ్చామా కూర్చున్నామా ఇది అంటే ప్రయోజనం లేదు. అక్కడ వారు కూడా అక్కడ ఆగారు, అతని తేరి చూస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. తేరి చూస్తున్న సమయంలో ఏమైంది? ఏమన్నారు అంటే అంతవరకు వాడు ఎవరిని చూశాడు? లోకపై చూశాడు, లోకస్తుపై చూశాడు, వారి అంత ఏమైనా దొరుకుతుందో అని చూశాడు. అని అంటున్నారు, మీరు నా తట్టు చూడండి. అంటే ఆత్మీయానుసారంగా నీ ముఖమును, నీ మనస్సును దేవుని వైపునకు తిరుగు అన్న రీతిలో మాట్లాడారు వాళ్ళు. ఎవరైనా తిప్పాలి? దేవుని వైపు, దేవుని సన్నిధి వైపు, దేవుడి స్థానం వైపు నీ మనసును, నీ హృదయాన్ని తిప్పమన్నారు, నా తట్టు చూడమన్నారు. వారేమనుకుంటున్నాడు? వారి యొక్క ఏమైనా దొరుకుని వినిపెట్టచ్చు, వారి యొక్క లక్ష్యం ఇచ్చడం చూడమన్నాడు. వీడనుకున్నాడు, ఇలా చూస్తే బలంగా ఎక్కుతామో, ఎలాగా బలంగా ఎక్కుతామో అలాగే మనం కూడా బలంగా ఇచ్చేవాళ్ళకి వెళ్తారో ఎక్కువ ఎక్కడ ఉండాలి. సో కాబట్టి అలాగే బలంగా ఏం చేస్తారని చెప్పి ఆశపడి వారి వైపు చూస్తూ ఉన్నాడు. వాళ్ళ వైపు చూస్తూ ఉన్నాడు. పేతురు గారు అంటున్నారు, ఏం లేవంట? వెండి బంగారము నా యొద్ద లేవు. వెండి బంగారం అంటే ఏమి ముఖ్యమైనది? దేవుని మాట, దేవుని వాక్యం, దేవుని జ్ఞానం. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. దేవునికి స్తోత్రం. వెండి బంగారం కంటే మిన్నైనది, శ్రేష్టమైనది, విలువైనది దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమ. వాడు అంటున్నారు, వెండి లేదు, బంగారము లేదు, మాకు కలిగినదే, మేము పొందుకున్నదే నీకు ఇచ్చుచున్నాము. దేవునికి స్తోత్రం. వారు ఏం చేస్తారు? వారు ఏం పొందుకున్నారు చెప్పాలి.
పేతురు యోహాను గారు ఏం కలిగారు, ఏం పొందుకున్నారు? నేను ఆల్రెడీ ఆ రిఫరెన్స్ గురించి చెప్పేశాను. పేతురు యోహాను గారు ఏం కలిగి ఉన్నారు, ఏం పొందుకున్నారా తల్లి? పరిశుద్ధాత్మ పొందుకున్నారు, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. దేవుడు వారికి వరాలు ఇచ్చారు. ఇచ్చారా? ఏ వరాలు ఇచ్చాడు? మార్కు సువార్త 16:17 వచ్చింది. నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుకొట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినో అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు. ఎప్పుడు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను, నమ్మిన వాడి వలన ఈ సూచక క్రియలు జరుగును, కనబడను, నెరవేరును. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు అంటున్నారు, మాకు కలిగినది కలిగి ఉన్నాం, దేవుని శక్తిని కలిగి ఉన్నాం, దేవుని పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాం. కాబట్టి అటువంటి శక్తివంతమైన పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి స్వస్థతను దేవుడు వారికి దయచేయబోతున్నాడు. కాబట్టి మాకు కలిగినదే ఇచ్చుచున్నాను. ఎవరి నామములో? ఎవరి నామములో? నజరేయుడైన యేసు నామములో. యేసు నామములో తప్ప మరి ఏ నామములోనూ మనకు రక్షణ లేదు. యేసు నామములో తప్ప మరి ఏ నామములోనూ మనము స్వస్థత జరిగించలేము. కానీ ఈనాడు సేవకులు ఏం చేస్తారంటే ఏమని స్వస్థత వరములు కలిగిన దైవజనుడు ఎవరంటే ఎక్కడి నుంచి వచ్చింది కదా, నీకు ఇచ్చేసాడు దేవుడు. ఎవరి ద్వారా స్వస్థత కలిగిస్తాం మనం? మీరే చెప్పేసారు కదా, యేసు నామములో తప్ప. వాళ్ళు ఏమన్నారు? అంతేనంట. లేకపోతే పేతురు ఆడవాళ్ళని స్వస్థపరుస్తున్నారా? మన ఆడేమన్నారు? చేసుకుంటాం వెనకాల తోటం. అంతే నేను చిరాకులో పైకి పడిపోతున్నాను కదా, ఏ బాగా పడిపోలేదా? రన్నింగ్ వెళ్ళిపోడు. అంతే, ఒక్కొక్క స్టెప్ దిగిపోవడం. ఎప్పుడైతే ఉన్నతమైన జ్ఞానాన్ని స్థితి పైకి వెళ్తామో నీకు అవినీతికే కదా. తర్వాత యెహోవా ఎవడు అని అందేమో సామెతల గ్రంథంలో కదా మాట చూపిస్తారన్నమాట. సామెతల గ్రంథం మొత్తమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నిచ్చును. ఇక్కడ 30వ అధ్యాయం 8-9 వచ్చిన 38-9 సామెతల గ్రంథం 30 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా నిచ్చును. పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయడము, తగినంత ఆహారం నాకు అనుగ్రహించడము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందుకేమో. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే ఐశ్వర్యంలో ఉన్నతమైన స్థితికి వెళ్తావో దేవుడిని మర్చిపోతావు, దేవుని సన్నిధిని మర్చిపోతావు. అదే జరిగింది. జరగలేదా? ఇండియాలో ఎవరికి హెలికాప్టర్ సొంత హెలికాప్టర్ లేదంట. ఎవరుకున్నారా? దాని కూడా 4 గవర్నమెంట్ గారు చేస్తున్నారు బాబు. అటువంటి ఆయన రోజు ఏంటోడు జాబ్ అయిపోయాడు. తెలుసుకో జాబ్ అంటే. అందుకని అమెరికా అధ్యక్షుడు కూడా ఆయన యొక్క అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నట్ట. ప్రపంచ దేశాల్లో అత్యుత్తమైన దేశం అమెరికా, అందరినీ శాసించగల దేశం. అటువంటి అమెరికా దేశం అధ్యక్షుడే నీ కోసం రైల్లో నుంచి నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తే నువ్వేం చూసావు? వ్యర్థమైనది అబద్ధాలు. నేను ఎందుకు ఎవరు చెప్తారో రాజకీయ చేస్తాను చేయండి. ఒకరు చెప్తాను చెప్పు రావాలని అనుకుంటారా? చెప్పు పని చేస్తారా? దానికోసం పెట్టాడు ప్రజాశాస్త్రం కూడా దేవుడు పట్టే ప్రజాశాస్త్రం నాశనం ఇప్పుడు నాకు ఎక్కడ. ఎందుకని ఎక్కువై నేను విసర్జించి యెహోవా ఎవడని అంటున్నాను. ఎప్పుడైతే నీకు ఐశ్వర్యం కలుగుతుందో, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతావో, అప్పుడు నువ్వు దేవుడిని మర్చిపోతావు. అప్పుడు దేవుడు నిన్ను మర్చిపోతావు. అప్పుడు నీ పరిస్థితి ఏమో తెలుసా? ఆ తప్పుపోయిన కుమారులే పందులు తినే పుట్టుతో కడుపు నిండా ఆశపడింది కానీ వాటికి ఏమీ దొరకలేదు.
మన పరిస్థితి అంతే, మన పరిస్థితి అంతే. దేవునికి స్తోత్రం. సో కాబట్టి మనం ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? పేదరికంలో ఉండకూడదు, ఐశ్వర్యంలో ఉండకూడదు. ఎలా ఉండాలి? తగినంత ఆహారం నాకు అంటే ఏ రోజుకి ఆ రోజు నేను పస్తు లేకుండా, నా పిల్లల పస్తు లేకుండా, నాకేమీ లోటు లేకుండా ముందుకెళ్ళిపోతే చాలు అనే రీతిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. లేకపోతే దేవుని విసర్జించి యెహోవా ఎవరిని అందులేమో, ఒకవేళ పేదరికంలో ఉండి పేదమై నా దేవుని నామమునకు ఏం చేస్తారట? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సో కాబట్టి మనం ఎలా ఉంటున్నాము, ఎలా ఉండాలని క్లియర్గా రాసేస్తాం. కాబట్టి అంటున్నాడు, మాకు కలిగినదే ఇచ్చుచున్నాము, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో నడుమని చెప్పి అది కుడి చెయ్యి పట్టుకుని దేవునికి స్తోత్రం. ఏ పట్టుకుని? నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడా, కుడివైపుకి రండి. కుడివైపున ఎవరు ఉంటారో? దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు. దేవుని గుడిలు ఉంటాయి. ఏముంటాయి? దేవుని గుడిలు ఉంటాయి. ఎడమ వైపు ఎవరు ఉంటారు? చెప్పుకోబడిన వాడు, మేకలు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అబ్రహాము రొమ్మున ఆడుకున్నాడు, కుడివైపు ఉన్నాడు ఎవరు? దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎలా ఉండాలనుకున్నా మనం డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి వాడు అతని కుడి చెయ్యి పట్టుకుని యెషయా గ్రంథం 59:1 చదువు అంతే. చెప్పే మన వెనకాల రక్షింపనేరకు ఎన్నినట్లు యెహోవా హస్తం పొరచకాలేదు, విననేరకు నిన్ను ఆయన చెవులు నీ దక్షిణ హస్తంతో నన్ను ఆదుకున్నావు. ఈ హస్తమా? నీ దక్షిణ హస్తంతో. దక్షిణ హస్తం ఏంటి? ఇదే కదా. దేవునికి స్తోత్రం. కాబట్టి వారి కుడి చెయ్యి పట్టుకుని లేవనట్టుగానే వారి పాదములను చీలమండలు బలము పొంది వాడు దిక్కున లేచి నిలిచి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బేతెస్దాకు నీరు కలదు, అందుమంట పన్నులైదు కలవు. యెరూషలేములో ఉండేవారు గుడ్డివారు చక్కల చేతులు కలవారు, ఉండేవారు గుడ్డివారు చక్కల చేతులు కలవారు, గుంపులు గుంపులుగా చెటపాడి ఉండేది, గుంపులు గుంపులుగా చెటపాడి ఉండేది. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర బేతెస్దాకు నీరు కలదు, అందుమంట పన్నులైదు కలవు. యెరూషలేములో గుడ్డివారు గుడ్డివారు ఊచలగాల ఎలా ఉన్నారు? గుంపులు గుంపులు గుంపులుగా పడున్నారు. అలాగే ఇతను కూడా దేవుడు ఏం చేశాడు? నరకనిచ్చి వాడు దిక్కున లేచాడు, నిలిచాడు, నడుచుచు గంతులు లేచు. ఇది నాకు నచ్చిన మాట. ఏం చేశాడా? దేవుణ్ణి స్తుతించు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధయ్యారు, కానీ ఒక్కడే కృతజ్ఞత కలిగి అనుకొచ్చా. మన పరిస్థితి అంటే 5 మంది నాణములలో ఒక నాణము అది దొరికినాయి కదా, మనం సొంతం చేస్తామా? అయిదా పద దేవునికి స్తోత్రం. సో కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడేమాట, సుడిగా మాట్లాడేమాట ఏంటంటే, ఒక్క పాపి అయినా రక్షింపబడాలి, నశించిపోకూడదు అనేది దేవుని చిత్తం. ఈ వ్యక్తి ఇదే రీతిగా ఈ యొక్క కాలు లేని స్థితిలో, నడవలేని స్థితిలో భిక్షను ఎత్తుకుంటుంటే అతను దేవుని నామాన్ని గణపరచగలడా, స్థుతించగలడా అంటే అంతసేపు ఎవరైనా ఇస్తారా, తీసుకుందామా, వెళ్ళిపోవా అంటే దేవుడు. కానీ దేవుడు అతను ఎప్పుడైతే నడిపించారో పేతురు యోహాను ద్వారా అతను ఏం చేశాడంట? గొంతులు వేయించు దేవుని
స్తుతించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఉత్సాహంగా చేస్తాడు. దేవుడు నాకు చేసిన కార్యం అద్భుతాన్ని బట్టి మరి నీకు నేను ఎన్ని అద్భుతాలు చేయలేదు దేవుడు నిజంగా మన జీవితంలో చేయలేదా? మనం ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుని ఎలా ప్రోత్సహిస్తున్నావా? మనం ఎక్కడికైనా ఆదాయం వెళ్ళినప్పుడు దేవుడు నాకు కార్యం చేసిన చెప్తామా? దేవునికి స్తోత్రం. తర్వాత ఏమైంది? వారితో కూడా దేవాలయంలో ఏం చేశారా? అంటే అంతవరకు ఎక్కడ దేవాలయం వెళ్ళిపోవడం అన్నాడు. శక్తిమైన ప్రదేశంలో ఉన్నాడు. అందుకే అన్నాడు కదా లాభాన్ని గారు యాకోబు గారి విషయం ఏమో మాట్లాడతాడు. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా బయట నిలబడేలా ఏమి నిలబడేలా అంటే అంతవరకు అతనికి ఏమి లేదు. దేవుని ఆశీర్వాదం లేదు, దేవుని అనుగ్రహం లేదు, దేవుని కృప లేదు. కాబట్టి ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదం, దేవుని అనుగ్రహం, దేవుని కృప పొందాడు ఎక్కడికి వచ్చాడు? లోపలికి వచ్చాడు. దేవుణ్ణి గొంతులు వేయించు స్తుతిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వారు నడుచుచు దేవాలయంలో ప్రవేశించి దేవుని స్తుతిస్తూ ఉన్నారో చూచిన ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఇది ఒక ఆశ్చర్యం, ఇది ఒక అద్భుతం. వారికి చూపులే తప్ప మాటలే ఉన్నాడు. ఏం లేవుగా ఇదే ప్రభావం. ఇప్పుడు దాకా పచ్చిమడుకున్నాం కదా, వాళ్ళు లేవు కదా, కొంతమంది మోసుకొచ్చారు కదా, ప్రతిరోజు చూస్తాం కదా. ఇదేంటి లోపలికి వచ్చి మందు చేసి దేవుడు చేస్తున్నాడు. మనకెలా ఉంటుందో చెప్పండి. సరిగా ఎలా ఉంటుంది? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రజలందరూ చూసి శృంగారం దేవాలయపు ద్వారమంత భిక్షములో కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వారికి జరిగిన దాన్ని చూసి విశ్వాసంతో ఉండి ఏమయ్యారు? ఆత్మ పరవశమైంది. ఏమయ్యారు? ఆత్మ పరవశమైంది. దేవునికి స్తోత్రం. ఆత్మ వారిని బలపరిచింది. చివరిగా వచ్చే ఎక్కడ? స్వార్థ పార్టీ భాగం రేపని చెప్పు వద్దండి. ఇంకా తీసుకుంటా 15 అధ్యాయం అవకాశం ఇందులో అద్భుతం కుమారుడు అంట. ఎంతమంది వాళ్ళకు? ఇద్దరు ఉన్నారు. ఎంతమంది ఉన్నారంట? ఇద్దరు ఉన్నారు. ఒక మనుష్యునికి ఎవరికంట? ఎంతమంది కుమారులు ఉన్నారంట? నిజం చెప్పంటే ఒక తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని సమానంగా చూస్తారా? తండ్రి పెద్దవాళ్ళు చూస్తాడు, తల్లి చిన్నవాళ్ళు చూస్తాడు. ఇది వాస్తవం, బైబిల్ చెప్పిన సత్యం. అదా ఇస్సాకు మన దృష్టి కలిగిన వాడిగా ఉన్న సమయంలో తన పెద్ద కుమారుని యాసవులను పిలిపించి బాబు నాకు ఇష్టమైన ఆహారం తీసుకుని వేడకెళ్ళు నేను దీవిస్తానండి. వాళ్ళు ఏమన్నారు? వ్యాపకం గారిని ఏం చేశారు? ప్రజలకి ఆశీర్వాదాన్ని ముట్టేశారు. అంతే. ఇప్పుడు చెప్తున్నారు అది ఎక్కడ కాదు, బైబిల్ మీద. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక మనిషికి ఎంతమంది కుమారులు ఉన్నాడా? ఇద్దరు కుమారులు ఉండేది. వారిలో చిన్నవారు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు బాగా తండ్రి కూడా అతడు వారి ఆస్తిని ఎవరు పంచిపెట్టాడు? అడిగింది ఎవరు? ఉన్నది ఎంతమంది? మరి ఇచ్చేసారు. పోకపోతే ఆడుకుంటాడు, గొడవపడతారు కదా. కాబట్టి తండ్రి గారు ఏం చేశారు? ఇద్దరికి సమానంగా ఆస్తిని పంచిపెట్టేస్తారు. ఈ ఆస్తి అడిగిన వాళ్ళ చిన్న కొడుకు. ఇంట్లో కూడా గొడవలు ఎక్కువ ఆడేస్తారు. ఇంట్లో ఎక్కువ గొడవలు ఆడేస్తారు, గొడవలు ఎక్కువ ఆడేస్తారు. నేను చెప్పండి వాళ్ళు నాకు కోపం. కాబట్టి ఇక్కడ చిన్నవాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఆస్తిలో భాగంగా ఉన్నాడు. తండ్రి ఇద్దరికి ఆస్తిని పంచిచ్చేస్తాడు. పంచిచ్చేసిన తర్వాత పెద్దవాడు ఎక్కడ ఉన్నాడు? తండ్రి దగ్గరే. తండ్రిని అడ్డు పెట్టుకునే ఉన్నాడు, తండ్రితోనే సహవాసం కలిగి ఉన్నాడు. కానీ చిన్నవాడు దేశాంతరం పోయాడు, లోకంలో కలిసిపోయాడు, లోకస్తులతో కలిసిపోయాడు. నా ప్రాణమా సుఖించుకున్నాడు. చివరాగా గారి పరిస్థితి ఏంటంటే ఆ దేశంలో కరువు రాగా ఏమైందా? ఎప్పుడు దాకా కరువు రాలేదు?
ఆ దగ్గర డబ్బు అయిపోవడం వరకు కూడా కరువు రాలేదు. డబ్బు అయిపోతే ఏమొచ్చింది? కరువు వచ్చింది. అప్పుడు ఆడి పరిస్థితి తెలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మాట చూద్దాం. ఎందుకు వచ్చారు? 14 వచ్చు. అదంతా ఖర్చు చేసిన తరువాత ఆ దేశంలో గొప్ప కరువులాగా వారు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తుల్లో ఒకటి చెంత చేయడం. అతడు పందులు మేపుటకు తన పొలములని వారిని అంటే అంతవరకు ఎలా బతకాడు? ఎలా బతకాల్సి వచ్చింది? పందులు మేపుకునే పరిస్థితి. ఏ పరిస్థితి అంటే అని రోజు అందుబాటులో జరపడము ప్రతి ఇల్లు కడితే దానికి అది లేదు నెంబర్ వేసి దాన్ని జరపడము ఇల్లు కడుతున్నాము దాన్ని జరపడము మనము దగ్గర పని లేదు కడుతున్నాం. ఎందుకంటే గాలచరం అనేది అది నిజం వాస్తవం. బైబిల్ బాగా జరపడం ఇదే కడతాక అనొచ్చా? మరే చెప్పండి. ఇంకోటి దేవునికి స్తోత్రం. ఇక్కడ పరిస్థితి అయిపోతుందో చివరికి అప్పుడు దాకా దర్జాగా ఆ దేశం విడిచిపెట్టేసాడు. వేరే దేశం వెళ్ళిపోయాడు. అక్కడ తన స్నేహితులతో కలిసి మన డబ్బంతా కూడా ఏం చేశాడు? దుర్వ్యాపారం చేస్తాడు. ఇంకా చెప్పడా? వేషంతో తిరిగేస్తాడు. నాకు చూపుతాను ఎక్కడ మంది చూపుతుంది చూడమని వచ్చింది. రండి ఇక్కడ 30 వచ్చింది. 30 అయితే ఈ ఆస్తిని వేషంతో తిరిగేసిన ఈ కుమారుడు రాగానే దీని కొరకు పుట్టిన కూడా వచించిందని చెప్పాను. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన కాదు బైబిల్ ఉన్నాయి. ఏం చేశాడట? అక్కడేమో దుర్వ్యాపారం అన్నాడు, ఇక్కడేమో అన్న కీర్తి చెప్తున్నాడు. వేశ్యలతో వేశ్య సాంగత్యము చేయకూడదు. ఎవరితో సాంగత్యం చేయకూడదా? వేశ్యలతో సాంగత్యం చేయకూడదు. అందుకనే పెళ్లి రోజు అందరికీ వాగ్దానాలు చేయించింది. అందుకనే ఇతనితోనే వ్యాపారం చేయండి, వాటికి కాకుండా అలా ఎన్ని అసలు దీనితోనే వ్యాపారం చేయవా జీవితాంతగా ఎన్ని అసలు ఇవన్నీ ఎవరు చూడలేదు. మనుషులు చూడరు, సూర్యకట్టగా చూడరు, సంపద చూడరు. అవుతారా? పైన చూడరు. అది చీకట్లో చేసే పాపాలని, నీ రాసే పాపాలన్నీ కూడా నాకు అంతా రాసిస్తారు. పొద్దునప్పుడు ఎక్కడ బతుకుందో మా బతుకేంటో దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ చిన్న కుమారుడు తన ఆస్తినంతా దుర్వ్యాపారం అనగా వేశ్యలతో తిరిగేసిన తరువాత కరువు వచ్చింది. అతను బ్రతకడానికి కష్టమైపోయింది. అప్పుడు ఒక పందులు మేపుకునే యజమాని దగ్గరికి వెళ్ళాడు. ఆ యజమాని తన పందులు మేపడానికి తన పొలంలోనికి పంపించాడు. దేవునికి స్తోత్రం. 16 వచ్చింది. వారి పందులు తినుపట్టుతో కడుపు నింపుకొని ఆశపడదు కానీ ఎవరిలో వారికి ఏమి ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం. పందులు తినే పొట్టు, ఏ పొట్టు? పందులు తినే పొట్టు. మనం తిన్నాక వేస్ట్ అయినంత బయట వేసుకుంటాం. పందులు పట్టినప్పుడు అది కూడా దొరకలేదండి. అది కూడా దొరకలేదండి. అయితే పులుసుకొని అనవడదు కదా. పులుసుకొని పళ్ళన్నీ మనం చెత్తపట్టు వేసుకోం కదా. ఇప్పుడు లేదు, లేటెస్ట్ అయిపోయింది అంతా. అప్పుడు ఏం చేసేవారంటే ఆ పందులు వేసుకున్నాడు కొట్టుపట్టుకు వచ్చేవాడు ఊళ్ళో మేకల దగ్గర. మనం వేసుకోవాలి ఒకటి అది వేసాము, అందులో వేసాడు. దాన్ని బట్టి ఆడ చేసాడు పందులు పెట్టాడు. లేటెస్ట్ అనమాట ఎక్కువైపోతుంది కదా మనం చేసాడు. దాన్ని మనం చెప్పడం పుచ్చిలో పెట్టి మనం ఏ కాదా నిజం చెప్పడం కన్నా కాదా? ఇప్పుడు అంతకు ముందైతే ఉంటే ఆయన గంటలో తినేసుకోడు. లేకపోతే ఏమైపోయింది? మొరకొచ్చేసి పాడైపోయింది. అప్పుడు దాన్ని ఏం చేస్తాం మనం? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మీద ఎట్టి వెయిట్ చేసి దేవునికి స్తోత్రం. లేటెస్ట్ టెక్నాలజీ ఏంటో బాగుంటే నీ యొక్క ప్రాణాన్ని వివేచిస్తున్నాం, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాం కాదా? ఫ్రిడ్జ్లో పెట్టకుండా తినడానికి, ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తినడానికి తేడా చూసుకోండి. కాబట్టి ఏసీలో లేని ఏసీలో ఉన్నవాడికి తేడా చూసుకోండి. కాబట్టి ఏసీలో లేని ఏసీలో ఎండ వచ్చినా వాన వచ్చినా ఏమొచ్చినా ఏసీలో ఉన్నవాడికి అంటే అలాగే ఏసీ పెట్టుకుంటే అంటే కానీ ఏసీలో డిఫరెంట్ అవుతాను అంతే. దేవునికి స్తోత్రం.
సో కాబట్టి అతడు పందులు తినే పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడ్డాడు, కానీ అది కూడా వాడికి దొరకలేదు. ఎప్పుడైతే అతని కడుపు కాలిపోయి కనీసం పందులు తినే పొట్టులు కూడా దొరకలేని స్థితిలో ఉన్నాడో అప్పుడు అతనికి ఎవరు గుర్తొచ్చారు? దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఓడి యవన కుమారుడు, యవన కుమార్తె, నీ యవన కాలంలో ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నావు. ప్రసంగి గ్రంథం ప్రకారం, తిమోతికి రాసిన పత్రిక ప్రకారం నీ ఇష్టపడిన జీవిస్తున్నావు. నీ ఇష్టపడిన అమ్మాయిని ఇష్టపడుతున్నావు, లవ్ చేస్తున్నావు, పెళ్లి చేస్తున్నావు. అమ్మాయి కూడా అంతే వెళ్ళిపోతున్నారు. కష్టాలు గుర్తున్నారు ఎవరు? తల్లిదండ్రులు. అప్పుడు గుర్తొస్తున్న మా అమ్మ నాన్న ఇంత బాగా చేసేవారే. నిజంగా దేవుడు ఈ మాట అందుకే రాశాడు. ఆ తప్పుకోని కుమారుడు మనం కూడా చాలా మంది తప్పుకోతున్నాం. నిన్ను పుట్టినది మొదలుకొని కడుపులో పడిన మొదలుకొని సుమారు 20-25 సంవత్సరాల వరకు కంటికి రెప్పలా కాపాడి నీ వెనకాలే తిరుగుతూ నీకేది కావాలా, ఏది అవసరం చెప్పి తల్లిదండ్రులు వెనకాల తిరిగి అన్ని ఇచ్చి వాళ్ళు లేని స్థితి నుంచి నీకు ఎంతమంది స్థితి తీసుకొని తెలియజేయగలమా? ప్రేమ భావాన్ని తిరిగి అడే కావాలంట. మా అమ్మ బాబు దగ్గర ప్రాణాన్ని మాకు వచ్చే దగ్గర తీసుకుని నువ్వు చేసుకున్న తర్వాత తల్లిదండ్రులు ప్రాణాన్ని ఉంట. అప్పుడు దాకా లేదు ప్రాణాన్ని. ఎప్పుడు దాకా ఆ పని పనులు ధరణం చేయకు, ఆ పని పనులు ధరణం చేయకు. ఆడ ప్రేమ ఎంతసేపు ఉండదు. మా అయితే 100 గడవజరుగుతున్న పరిస్థితి నేను చూసాను. రియల్గా చూసాను. లవ్ మ్యారేజ్ చేసుకుంటే కూడా చాలా మంది చూశాను. చాలా బాధేస్తుంది మాట, చాలా బాధలేదు నిజంగా నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కానీ పెంచి పెద్ద చేసి నీకు ఏం కావాలి, ఏంటి నువ్వు వేసుకునే వస్త్రాల దగ్గర నుంచి, వేసుకునే చిక్కుల దగ్గర నుంచి, నువ్వు దువ్వుకునే తల దువ్వుల వరకు కూడా నీకు అన్ని నీ తల్లిదండ్రులు సంతోష పెట్టారే. చివరికి నీకు ఉద్యోగం వచ్చేదాకా వాళ్ళు కష్టపడ్డారే. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈ రోజున నువ్వేం చేస్తున్నావు? ఎవరో పనికి మొదలు తగ్గలేదు నీ వెనకాల తిరిగాడని చెప్పి ఆడేది గాలి మనం చెప్పాలని చెప్పి గాలి మంటలు పడిపోయి ఈ జీవితం మొత్తం సర్వనాశనం చేసుకున్నాడు. నీకు ఎప్పుడు గుర్తు వస్తుందంటే, నీకు ఆకలి బాధ తెలిసినప్పుడు, నిన్ను నీ భర్త కొట్టినప్పుడు తిట్టినప్పుడు నీకు ఏమంటుంది? తల్లిదండ్రులు గుర్తొస్తారు. అప్పుడు అనుకుంటామన్నమాట, నా తల్లిదండ్రులకి ఒకసారి ఇడు అదే పరిస్థితి. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, దెబ్బలాడేశాడు, ఆకులో వాటర్ తెచ్చేస్తున్నాడు, వాటర్ తెచ్చి రెస్టారెంట్ తినేశాడు, పాడు చేసేస్తున్నాడు. పాడు చేసేస్తున్నారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం గుర్తొచ్చింది? తండ్రి గుర్తొచ్చాడు. మన తండ్రి నిజంగా చాలా గొప్పవాడు. మనల్ని కన్నా తల్లిదండ్రులు కూడా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు తిన్నా లేకపోయినా, వాళ్ళకు ఉన్నా లేకపోయినా, వాళ్ళ కడుపు కట్టి మనకు ఇచ్చేది రోజు, మనం పెద్ద చేసేది రోజున మనకు కొంతమంది స్థితిని ఇచ్చారు, నాకు కొంతమంది ఉద్యోగం ఇచ్చారు. కానీ నేనేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నిన్ను కన్నా తల్లిదండ్రులకు దుఃఖం తెచ్చేవాడుగా ఉంటున్నావు. నీ దీపం పాలు చెట్లు ఆగిపోతే తల్లిదండ్రులు దూషించి వాళ్ళ దీపం పాలు చెట్టులో ఆగిపోతుంది. అందుకనే యవనస్తులు చనిపోతున్నారు. యాక్సిడెంట్లు ఉల్లేసి పాజిటివ్గా ఎందుకు చచ్చిపోతున్నారు? తల్లిదండ్రులు మాట వినకపోవడం వల్ల, తల్లిదండ్రులు చెప్పింది చేయకపోవడం వల్ల. నీకు అంతవరకు తల్లిదండ్రులు గుర్తొచ్చారే, తల్లిదండ్రులకి ఆపేసిందే అంతవరకు నీకు ప్రేమ అయిపోయింది. 25 సంవత్సరాల ప్రేమ 25 నిమిషాలు బాగైపోతుంది. అందుకనే ప్రపంచంలో అయ్యాక కరువులు, తెగుళ్ళు ఉన్నప్పుడు ఆ సహోదరుడు ముఖ్యంగా యవనస్తులారా, యవనకు మాత్రం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ తప్పిపోయిన కుమారుడు పరిస్థితి కనుక దేవుడి దగ్గర కల్పిస్తే నీ పరిస్థితి, నీ జీవితం ఏంటి, నీ బ్రతుకేంటి, నీ తమ్ముడు ఏంటి? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు. నీకు ఆకలి బాధ తెలుసు, పేరు దగ్గర నాకు ఆకలి తెలుసు. ఏమి లేని స్థితి నుంచి వచ్చాను. కనీసం తినడానికి ఆహారం లేదు, వేసుకోవాలని చెప్పుకున్నాను, వేసుకోవాలని సరే వస్త్రాలే ఉన్నాయి. ఆ స్థితి నుంచి వచ్చాను. కానీ దేవుడి రోజు నాకు అన్నీ ఇచ్చాడు, అన్నీ పొందుకున్నాం, అన్నీ ఉన్నామని. కానీ దేవుడు మర్చిపోతున్నాం. దేవుడి తరువాత తల్లిదండ్రులు మనం మర్చిపోతున్నాం. అందుకని ప్రస్తుతం ప్రకృతి వైపరీత్యాలు వెళ్ళిపోతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ తప్పుపడి కుమారుడు మనం కూడా తప్పిపోతున్నాం. ఆత్మీయ జీవితంలో శరీరాశకు లోబడి, నేత్రాశకు లోబడి, జీవకుడానికి లోబడి, ఈ హలోక సంబంధమైనటువంటి సుఖభోగాలకు నీవు అలవాటు పడి
నీ తల్లిదండ్రులను మోసం చేస్తున్నావు అనుకుంటున్నా, కానీ నీ పరమ తండ్రిని మోసం చేస్తున్న సంగతి మర్చిపోతున్నావు. ఏడు అదే చేశారు, చెడు అదే చేశారు. నీ తండ్రి మాత్రం ఏం చేశాడు? ఏమన్నా మాట్లాడాలి, నిజం చెప్పాలి, మన తల్లిదండ్రులు అంతే కదా. మనం ఏదైనా తప్పు చేస్తాం కానీ మన ముందు వెనకేసుకొచ్చేది ఎవరో, మన ముందు నిలబడేది ఎవరో, మన కోసం కన్నీరు కాచేది ఎవరో? కన్న తల్లిదండ్రులే. కన్న తల్లిదండ్రులే. గుర్తుపెట్టుకోవడం ప్రతి ఒక్కరు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తామా? పుట్టగతులు పుట్టగతులు ఉండవు. బైబిల్ అదే చెప్తుంది. నీవు దీర్ఘాయుష్మంతుడవుతున్నట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించమంటే నువ్వు పోతం లేదే కాదు. నీ తల్లిదండ్రులు పట్ల అన్నం పెట్టు, వారికి చెప్పడం తీసుకురావాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ తమ్ముడు మాత్రం అదే చేశారు. ఏం చేస్తారంటే కనుక అతనికి ఆహారం లేని స్థితిలో, ఆహారం దొరకలేని స్థితిలో అతనికి తండ్రి గుర్తించాడు. తండ్రి దగ్గరికి వస్తున్నాడు, తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేసుకుంటే కనుక నా తండ్రి దగ్గర, నా తండ్రి యొక్క అనేక మంది పనివాళ్లకు ఎలా ఉందా? సమృద్ధికరమైన ఆహారం ఉంది. ఈ సమృద్ధికరమైన ఆహారం దేవుడు మనకి 5 వేలు నోటిలో వెళ్ళేలాగా చేస్తే మనం ఏం చేస్తున్నామంటే అటువంటి దేవుడి తర్వాత తల్లిదండ్రులు విడిచిపెట్టేస్తున్నాం, మర్చిపోతున్నాం. చివరికి మన నాశనాన్ని నమ్మకం తెచ్చుకున్నాం. కాబట్టి ఏమంటున్నారు? నా తండ్రి యొక్క అనేక మంది కూడు అంటున్నారు, వారికి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళాను. తండ్రి ఏమన్నాడు? తండ్రి యేసు క్రీస్తు వారు రాశిలో పలికిన మొట్టమొదటి అదే, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఇరుగురు కనుక వీరిని క్షమించు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన పరలోకపు తండ్రి ప్రేమ కలిగి ఉంది కాబట్టి మనల్ని భరిస్తూ ఉన్నాడు, సహిస్తూ ఉన్నాడు, వహిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు యెహోవాది. ఆ తప్పిపోయిన కొడుకోవడం కాదు, మనమే. ఆ యజమాని యెహోవా దేవుడైతే, ఆ పెద్ద కుమారుడు యేసు క్రీస్తు వారైతే, ఆ చిన్న కుమారుడు ఎవరు వాడంటే నువ్వేనే. కుమారుడు తండ్రి నుండి పెట్టుకున్నాడు, చిన్న కొడుకు మాత్రం దేవునికి స్తోత్రం అంటున్నాడు. తండ్రి నేను పరలోకమునకు విరోధంగా నీ ఎదుట నేను పాపము చేశాను. పాపాలు చేశాడట, పరలోకానికి విరోధంగా. మనం కూడా ఎప్పుడైనా అలా పాపం చేసి దేవుడి దగ్గర ఒప్పుకున్నామా? పశ్చాత్తాపడ్డామా? పరలోకానికి విరోధమైన కార్యం ఎన్ని చేయగలను? ఎన్ని చేయగలను? నిజం చెప్పండి, ఎన్ని చేయగలను? ఇప్పుడే నువ్వు ఇదిగో, ఇప్పుడే మీకు అనుకూలమైన ఇదే రోజున రేపటి రూపురేఖలు లేవు. కాబట్టి ఏం చేస్తామంటే దీపం ఉండగానే చదువుపెట్టు, సమయం ఉండగానే దేవుడి దగ్గరికి రా. దేవుడి దగ్గర నీ పాపాలు ఒప్పుకో. నేను పరలోకానికి విరోధంగా ఎదుట పాపం చేస్తాను, ఇక మీద నీ కుమారుడిని అనిపించినోడు యోగ్యుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు ఎప్పుడైతే పాపము చేస్తావో, పాపము జీవితంలో బ్రతుకుతావో, అప్పుడు నువ్వు దేవుని బిడ్డలు కావు, దేవుని సంబంధిని కావు, దేవుని పిల్లలు కావు. అయితే తండ్రి ఏమన్నాడు? తండ్రి ఏమన్నాడు? తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు, యెహోవా చేత నిర్దోషించబడినవాడు, ఆత్మలో తప్పని లేనివాడు. దేవునికి స్తోత్రం. అతిక్రమం దాచిపెట్టువాడు వంతుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు తండ్రి కనికరించాడు. కుమారుడు అతిక్రమం ఒప్పుకున్నాడు, తండ్రి
కనికరించాడు. కనికరించేమంటున్నాడు, తన దాసులను చూచాడు, వారిని పిలిచాడు, ప్రశస్త వస్త్రంలో తెమ్మన్నాడు, వారికి కట్టమన్నాడు, వారి చేతికి మొగరు కొడమన్నాడు, వారి పాదములకు చెప్పులు. అంటే వాడి జీవితం ఎలా అయిపోయిందంటే కనీసం కాళ్ళకి చెప్పులు లేని పరిస్థితి, వేసుకోవడానికి సరైన వస్త్రం లేని పరిస్థితి. తండ్రి యొక్క ఉంటే ఏలుగు మనకి దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. వెంటనే అంటున్నాడు, ప్రభు నడువులను పిలిచి దించు, మనం సంతోషించి ఏదోనంట విందు చేస్తూ ఉన్నాడు. అంటే పాపి తన పాపమును విడిచి దేవుని యొక్కకు వచ్చిన సమయంలో పరలోకంలో దూతలు ఏ విధంగా విందు చేస్తున్నారో అటువంటి పరలోకం అనే విందును ఇక్కడ మనకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. తండ్రి ద్వారా కృపణలో తెచ్చాడు, వధించమన్నాడు, మనం తిరిగి సంతోషిస్తామన్నాడు. ఈ నా కుమారుడు ఏమన్నా పాపంలో చనిపోయాడు, లోకంలో చనిపోయాడు, తన పాత రోగ జీవితంలో చనిపోయాడు, నూతనముగా క్రీస్తులో జన్మించబడ్డాడు. కాబట్టి ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికెను, తప్పిపోయి అని చెప్పాడు. అంతటి వారు సంతోషపడసాగారు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. నశించిన దాన్ని వెనక రక్షించడానికి మనిషి కుమారుడుగా యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు. 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పటికీ ఆ గొర్రె తెలిపినప్పుడు సంతోషం కలిగి ఉన్నాడు. అలాగే ఒక పాపి విషయం కూడా దేవుడు అంతే సంతోషము కలిగి ఉంటాడు. ఆ సంతోషం ఉన్నారా దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఆశ్రమం అతని దగ్గర వచ్చాడు, పెద్ద కొడుకు ఇచ్చినాడు. పెద్ద కొడుకు కొంచెం బాధ కలిగింది, తన మనసు గాయపడింది, తెచ్చుకుంది. నేను ఎంతవరకు కూడా నా తండ్రి దగ్గరే ఉన్నాను, నా తండ్రి చెప్పిన మాటలు నేను జవరాటం లేదు, నా తండ్రితో నేను సహవాసం కలిగి ఉన్నాను, కానీ నా తమ్ముడు మాత్రం ఇలా చేసినప్పటికీ నా కోసం ఎప్పుడైనా వచ్చిన దూరమో దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. కాబట్టి అంటున్నాడు, ఇదిగో ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నేను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను ఎన్నడూ నెరవేరితే అయినను ఆ స్నేహంతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపోయాను ఇయ్యలేదు. వీని కొరకు కృపణతో వధించమని చెప్పింది. దేవునికి స్తోత్ర. ప్రస్తుత సమాజంలో ప్రాణంగా కానీ దేవుని దృష్టిలో అందరూ దేవుడు తప్పు చేసి తప్పును అంగీకరించే వారిని క్షమించేది, అప్పుడు చేర్చుకునేది, ఆదరించేది, ఆదుకునేది. కాబట్టి అమ్మగారి బాధ కలిగింది, మనకు కలగదా? నిజం చెప్పడం మనకు కలగదా? కొన్ని సందర్భాలు మనం కూడా అంటాం. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులతో బాధపడడం ఎప్పుడు అన్నయ్యకి వచ్చా నాకు ఇవ్వలేదు, అన్నయ్యకి ఇంటో నాకు అట్లేదు, నాకు కావాల్సింది. అతను కూడా తండ్రి ఆజ్ఞలు ఎప్పుడు కూడా మెరలేదంట. ఏం మెరలేదంట? తండ్రి ఆజ్ఞలు ఎప్పుడు కూడా అయినప్పటికీ కూడా అతని వచ్చిన మేకలను కూడా ఇయ్యలేదు. కానీ తమ్ముడు కోసం మాత్రం రుబ్బిన దూరంలో వదిలించే ఉన్నప్పుడు తండ్రి మంచి మార్గంలో మనం చదువుకుంటాం. అందుకప్పుడు కుమారుడా ఏమన్నాడు? నావన్నీ దేవునికి స్తోత్ర, నావన్నీ అంగీకరించు దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు, నావన్నీ అంగీకరించు. Amen.
దేవునికి స్తోత్రం. ఈ నీ తమ్ముడు చనిపోయి మరలా పాపంలో చనిపోయాడు, లోకంలో చనిపోయాడు, క్రీస్తులో నూతనంగా జన్మించాడు. కాబట్టి మనం ఏం చేయాలి అమ్మా? చూడమ్మా, 32 వచ్చింది ఏముంది? అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించుట ఉత్తమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునితో ఉంటే, దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని వాక్యం నీలో ఉంటే నీకెల్లప్పుడూ సంతోషమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అతి సంతోషము ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఈ మాటలన్నీ దేవుడు మన ఇంటిలో దించి ఆశీర్వదించి బలింపజేసి వర్తింపజేసి వాక్యానుసారమైన జీవితం మనందరికీ దయచేయను గాక. ఆమేన్.